హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అదేమిటంటే సామాన్యులకు భారీ ఊరట, భారీగా తగ్గిన వీటి ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.61% దేశంలోకెల్లా తెలంగాణలోనే అతి తక్కువ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాకు అనుగుణంగానే ధరలు దిగి వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్టమైన 3.61%కి దిగి వచ్చింది. ఇది ఆర్బీఐ లక్ష్యమైన 4% లోపే ఉన్నందున వృద్ధి రేటు పెంచడమే లక్ష్యంగా వచ్చే నెలలో జరిగే ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధానంలో సమీక్షలో కీలక రేట్లు తగ్గించేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వినియోగదారు ధరల సూచి ఆధారంగా లెక్కిస్తారు. కూరగాయలు, కోడిగుడ్లు సహా ప్రోటీన్ ఉత్పత్తుల ధరలు గత నెలలో తగ్గడం వల్ల ఇది అదుపులోకి వచ్చింది. 2024 ఫిబ్రవరిలో ఇది 5.9% కాగా 2025 జనవరిలో 4.26%గా నమోదైంది. 2024 జూలైలో నమోదైన 3.54% తర్వాత గత నెలలో నమోదైన 3.61%మే కనిష్టం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 3.75%కి తగ్గింది. ఈ ఏడాది జనవరిలోని 5.53%తో పోలిస్తే 222 బేసిస్ పాయింట్లు దిగి వచ్చింది. 2024 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో ద్రవ్యోల్బణ రేటు బాగా తగ్గిన కీలక ఉత్పత్తుల్లో అల్లం, జీలకర్ర, టమాటా, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి ఉన్నాయి. కొబ్బరి నూనె 54.48%, కొబ్బరి 41.61%, పసిడి 35.56%, వెండి 30.89%, ఉల్లిపాయలు 30.42% ధరలు పెరిగాయి. పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం జనవరిలోని 3.87%తో పోలిస్తే ఫిబ్రవరిలో 3.32%కి పరిమితమైంది. గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం కూడా 4.50% నుంచి 3.70%కి తగ్గింది. తెలంగాణలో అత్యంత తక్కువ ద్రవ్యోల్బణ రేటు నమోదు కాగా అత్యధికంగా కేరళలో నమోదైంది.